ఎస్ కిరణ్ చెప్పండి, ఖైరతాబాద్ లో శోభయాత్ర ఎట్లా జరుగుతుంది? ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహం ఏదైతే ఉందో ఇటు ఎన్టీఆర్ మార్గ్ ట్రైన్ నెంబర్ 5కి చేరుకుంది. ఆ విజువల్స్ మనం చూడొచ్చు. ఓవైపు జనం, మరోవైపు నిమజ్జనం అన్న రీతిలో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా నిండిపోయినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఇటు డీజే పాటలతో ఖైరతాబాద్ మహాగణపతిని నిమజ్జనం చేసేందుకు వేలాదిగా లక్షలాదిగా ఇటు భక్తులంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. దాదాపు 11 రోజుల పాటు విశిష్ట పూజలు అందుకున్నటువంటి మహాగణపతి ఖైరతాబాద్కు సంబంధించి విఘ్నేశ్వరుడు ఇటు ఎన్టీఆర్ మార్గ్ చేరుకున్నాడు. మరి కాసేపట్లోనే నిమజ్జనం కూడా జరగబోతుంది. ఈ నేపథ్యంలో పూర్తిగా భక్తజన సంద్రంగా మారిపోయినటువంటి ఎన్టీఆర్ మార్గ్ ప్రాంతం అంతా కూడా చూడొచ్చు. వాళ్ళ సెల్ ఫోన్లలో ఖైరతాబాద్ గణపతి నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటు పోలీసులు కూడా డ్యాన్సులు చేస్తూ వాళ్ళంతా కూడా ఖైరతాబాద్ మహాగణపతిని ఇటు నిమజ్జనానికి కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నటువంటి భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఉదయం 8:30 ప్రాంతం నుంచే పూర్తిగా ఈ వైపు నుంచి వచ్చేటువంటి ఏవైతే ఆ గణనాథులు ఉన్నాయో వాటన్నిటిని కూడా అటు ట్యాంక్ బండ్ కావచ్చు, నెక్లెస్ రోడ్ వైపుకు తరలించారు. ప్రస్తుతం మహాగణపతి ఖైరతాబాద్కు సంబంధించినటువంటి నిమజ్జన కార్యక్రమం కోలాహలంగా ఇటు అట్టహాసంగా కొనసాగుతున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి కాసేపట్లోనే ఆ టస్కర్ మీద ఉన్నటువంటి వెల్డింగ్ పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగించి చివరిసారిగా పూజలు గంగమ్మ ఒడి మహాగణపతిని చేర్చబోతా ఉన్నారు. ఇందుకు సంబంధించినటువంటి అంశంలో భారీ క్రేన్ ఏదైతే ఉందో క్రేన్ నెంబర్ 4 వద్ద అనేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇందుకు పోలీసులు కావచ్చు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, వాటర్ బోర్డు కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, అంతేకాకుండా హెల్త్తో పాటు ఉన్నటువంటి ఎవరైతే ప్రత్యేక సిబ్బంది ఉన్నారో సిబ్బంది అంతా కూడా ఎన్సీసీకి సంబంధించినటువంటి వాలంటీర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా 11 రోజుల పాటు పూజలు అందుకున్నారు. దాదాపు 5 నుంచి 6 లక్షల మంది భక్తులు ఇప్పటికే ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది. దాదాపు 70 సంవత్సరాలుగా ఈ ఖైరతాబాద్ మహాగణపతిని ఏర్పాటు ప్రతిష్ఠిస్తూ ఉన్నారు. ఒక్కొక్క అడుగును తగ్గించుకుంటూ ఇప్పుడు తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో ఈసారి 69 అడుగులకు మహాగణపతి చేరుకుంది. విశ్వశాంతి మహాగణపతిగా ఈసారి భక్తులకు దర్శనం ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇటు ఆలయ కమిటీ కూడా ప్రత్యేక పూజలు నిర్వహించి ఎక్కడికెక్కడ బందోబస్తులు కూడా ఏర్పాటు చేసి పోలీసులు కావచ్చు, భక్తులు కావచ్చు ఇటు గంగమ్మ ఒడికి చేర్చే విధంగా ఇటు ఎన్టీఆర్ మార్గు చేరుకుంది. అనుకున్న దానికంటే ఆలస్యంగా శోభాయాత్ర ప్రారంభమైంది. కానీ ప్రస్తుతం ఖైరతాబాద్ మహాగణపతికి సంబంధించి ఇటు గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైన తొందరగానే ఇటు ఎన్టీఆర్ మార్కు చేరుకుంది. మరో గంటన్నర లోపే ఈ ఖైరతాబాద్ మహాగణపతికి సంబంధించినటువంటి విగ్రహం నిమజ్జనం కాబోతుంది. ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే ప్రధానంగా ఖైరతాబాద్ మహాగణపతికి సంబంధించి పూజలు నిర్వహించేందుకు కావచ్చు, ఉదయం సాయంత్రం వేళలో భక్తులు కూడా అత్యధిక సంఖ్యలో వచ్చారు. ఇటు బాలాపూర్ లడ్డు కూడా ఈసారి రికార్డు స్థాయిలో ధర పలికింది. దాదాపు 35 లక్షలు పలికినట్టుగా మనకు సమాచారం అయితే అందుతుంది. ఆ ఖైరతాబాదు వినాయకుడి నిమజ్జనం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం అట్టహాసంగా కోలాహలంగా ఇటు బాలాపూర్ లడ్డు కూడా నిమజ్జనం కాబోతోంది. ఇందుకు సంబంధించి పోలీసులు ప్రత్యేకంగా ఎన్క్లోజర్లను ఏర్పాటు చేసి ఇటు టాస్క్ ఫోర్స్ పోలీసులు కావచ్చు, ఒకవైపు జనం మరోవైపు నిమజ్జనం అన్న రీతిలో ఇటు ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన కార్యక్రమం ఇక్కడ కొనసాగుతుంది. ఎన్క్లోజర్లను ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళు తీసుకొచ్చుకున్నటువంటి సామాగ్రి ఏవైతే ఉంటాయో మెడలో ఉన్నటువంటి ఆభరణాలు కూడా అపహరణకు గురి కాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అటు కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి మంచినీళ్లను ఏర్పాటు చేసి వాళ్ళందరికీ సంబంధించి కూడా ఆ సెల్ ఫోన్లు గతంలో కూడా చాలామంది సెల్ ఫోన్లు పోయాయి, అంతేకాకుండా ఆభరణాలు కూడా పోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో కూడా ఆ ఖైరతాబాద్ మహాగణపతి క్రేన్ నెంబర్ 5 వద్దకు చేరుకున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి కాసేపట్లోనే ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం కూడా జరగబోతోంది. ఇందుకు సంబంధించి దాదాపు 1 గంట లోపే నిమజ్జనం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాదాపు ఇప్పటి వరకు సిటీ వ్యాప్తంగా కూడా 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు గణేష్ విగ్రహాలు నిమజ్జనమయ్యాయి. మధ్యాహ్నం నుంచి మరింత పెరిగేటువంటి అవకాశం. గతంలో కంటే ఈసారి తొందరగానే గణేష్ మండపాల ఎవరైతే ఉంటారో ఆ నిర్వాహకులు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళన్నింటినీ కూడా నిమజ్జన కార్యక్రమానికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. 8:30 వరకు కూడా ఇక్కడ కొంత క్రౌడ్ ఉంది. కానీ ఇప్పుడు ఖైరతాబాద్ గణేష్ విగ్రహ నిమజ్జనం కొనసాగుతుంది కాబట్టి ఈ వైపు నుంచి కొంత ఏవైతే గణేష్ విగ్రహాలను దారి మళ్లించి అటు నెక్లెస్ రోడ్ వైపు
వైపు ట్యాంక్ బండ్ వైపు తరలించారు. ఈ నిమజ్జనం అయిపోయిన తర్వాత గంట తర్వాత మరొకసారి ఇటువైపు గణేష్ విగ్రహాలు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మన వెనక వైపు నిమజ్జన కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి. అటువైపు నుంచి కూడా ఆ సమాచారం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.